నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఓకే కదా? ఓకే సార్. బర్త్ డీటెయిల్ చెప్పండి. ఆగస్ట్ 31st 31st ఆగస్ట్. 1998 ఓకే, సరే. టైం 8:04 ఉదయమా సాయంత్రమా? ఉదయం సార్. ఓకే ఓకే. ప్లేస్? ప్లేస్ పులివెందుల సార్. ఓకే, కడప దగ్గర వస్తుంది. కడప దగ్గర పులివెందుల సార్. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ టైం కరెక్టేనా? కరెక్టే సార్, కానీ బట్ మీరు కొంచెం క్రాస్ చెక్ చేస్తారని. సరే, అయితే చెక్ చేస్తాం. ఓకే సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్లీ నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, సరే. జాబ్ కి ట్రై చేశాను. ఒక జాబ్ టీసీఎస్ ఇంటర్వ్యూ వరకు వచ్చింది, కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది ఎంసీఏ? 2024 సార్. ఓకే, రీసెంట్ గానే. ఓకే, రైట్. రీసెంట్ గానే సార్. ఓకే, వెరీ గుడ్. కన్యా లగ్నం వచ్చింది. కన్యా లగ్నం వచ్చింది, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. అవును సార్. ఓకే, చూద్దాం చూద్దాం చూద్దాం. కొంచెం ఎక్కడో టైం డిఫరెన్స్ ఉంది కదా. అదే సార్, చూడండి సార్ కొంచెం. ఓ 10 నిమిషాలు వెనక్కి వేయచ్చు అంటారా? ఎంత డిఫరెన్స్ ఉంటుందా? ఓకే సార్, సెట్ చేయండి సార్ మీరు. కాదు కదా, నేను సెట్ చేస్తాను, కానీ పాసిబిలిటీ ఎట్లా ఉంది రియాలిటీలో, అది నేను అడిగేది. ఓకే సార్. కాదు, నేను అడిగేది మీకు ఏంటిదనంటే, ఇప్పుడు బర్త్ టైము అది ఎవరు రాశారు, ఎలా వచ్చింది, అది నేను అడిగేది. ఎలా వచ్చిందంటే డాడీ వాళ్ళు చెప్పారు సార్ నాకు అంతవరకే. ఓకే, సరే. 15 నిమిషాలు డిఫరెన్స్ వస్తుందా? 15 నిమిషాలు డిఫరెన్స్ వస్తుందా, అది నా క్వశ్చన్. 15 నిమిషాలు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సార్ 15 నిమిషాలు వెనక్కి వెళ్తుంది అంటారా? ఏమో సార్, మరి నాకు డాడీ వాళ్ళు అయితే చెప్పడం అయితే అదే చెప్పినారు సార్, 8:04 అనేసి. డాక్టర్ వాళ్ళు చెప్పారని అదే నోట్ డౌన్ చేసుకున్నా నేను అప్పుడు అనేసి చెప్పారు సార్. సరే, ఒక్కసారి చూద్దాము. ఓకే సార్. సరే, 881 అదే వేసి చెప్తా నేను, మరీ చేంజ్ చేయకుండా. ఏమైనా డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. ఒక్కోసారి కొన్ని జోన్స్ లో డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తున్నా సార్. అంటే కొన్ని యాక్టివిటీ, అంటే కొన్ని ఈవెంట్స్ వల్ల మనకు అర్థమవుతుంది కదా సార్, అది కరెక్టా కాదా అనేసి టైమింగ్. సరే, మీరే చెప్పండి, సరిపోతుందో లేదో. 25 లేకుంటే మనం 8:04 వేసుకుందామా సార్? లేకుంటే సరే, అది నేను చూసుకుంటాలే. మీరు ఈవెంట్ సరిపోతుందో లేదో చెప్పండి. సరిపోతే మనం మాట్లాడదాం, లేదంటే టాటా బై బై చెప్పేద్దాం. అలా అయితే ఎలా సార్? క్లారిటీ ఉండాలి కదా, చాలా వెయిట్ చేసాయి కాల్ కోసం. నా కోసం ప్లీజ్ వెయిట్ చేయకండి. ఓకే, మీరు ఎవరినైనా రీచ్ అయినా కూడా నో వరీస్. సో నేనైతే అట్లానేం కాదు సార్, అట్లానేం కాదు, కానీ ఒక కాన్ఫిడెంట్ సార్ దగ్గర నుంచి కొంచెం తీసుకుందాం ఇన్ఫర్మేషన్ అని అలా. మీకు కాన్ఫిడెన్స్, నేనైతే నా కాన్ఫిడెన్స్ బర్త్ టైం కాబట్టి ఖచ్చితంగా బర్త్ టైంతో మనం చేయాల్సిందే. అది అయితే అదే చేయండి సార్. నేను ట్రై చేస్తా, అందుకే ట్రై చేస్తా అని చెప్తా ఉన్నా. సో ఇప్పుడు 27, 28 ఇయర్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఒకసారి చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది. ఓకే సార్. సో కెరియర్ గురించి అడుగుతున్నారు, ఆపర్చునిటీస్ ఎట్లా? కెరియర్ ప్లస్ అండ్ ఆల్సో లైఫ్ మ్యాటర్ కూడా సార్, అంటే ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉంటది ఏంటి అనేసి అలా సార్. ఓకే, సరే సరే. ఫస్ట్ ఒక్కసారి చూద్దాము అసలు ఈవెంట్స్ సింక్ లో ఉన్నాయో లేదో చూద్దాం. సింక్ లేకపోతే వద్దు, సింక్ ఉంటేనే మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, రైట్. కన్యా లగ్నం ఉంది. లగ్నానికి లాభంలో బుధ, కుజ, శుక్ర అందరు కూడా కలిశారు. సో బుధుడు స్వనక్షత్రంలో ఉండడం వల్ల బుధుడే లీడ్ చేస్తున్నాడు. సో చంద్రుడిని ఫాలో అవుతున్నాడు, ఓన్ స్టార్లో ఉండడం వల్ల చంద్రుడు డిబిలిటేట్ అయ్యాడు. కాబట్టి మనం నెగిటివ్ టు పాజిటివ్, అంటే మనం కింద నుంచి పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఒక్కసారి అవ్వకపోవచ్చు, హార్డ్ వర్క్ చేస్తూ మనం పైకి వెళ్తాం అనమాట, దాని అర్థం అది.
తర్వాత శని అవును కూడా సార్. డిబిలిటేట్ అయ్యాడు. అంటే బుధుడు ఫాలో అవుతున్నాడు నీచంలో చంద్రుడిని, శని కూడా డిబిలిటేట్ అయ్యాడు. కానీ డిబిలిటేట్ ఎస్ అయిన రాహువును శని ఒకే నక్షత్రంలో డిస్టర్బ్ అయ్యారు. ఓకే, సరే. సార్. గురువు సప్తమంలో ఉంటూ స్వనక్షత్రంలో ఉన్న గురువు మారిపోయే అవకాశం ఉంది. సో గురువు రాశి మారిపోయాడంటే శనిని ఫాలో అవుతాడు. కాబట్టి సార్ మ్యారేజ్ అవ్వలేదు అక్కడ కదా. గురువు లేదు సార్, కాలేదు. గురువు వక్రించున్నాడు కదండి సార్ ఆ అవును, పాయింట్. వక్రించి అది కుంభంలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఆ మళ్ళీ శనిని ఫాలో అవుతాడు అనమాట. కుంభంలోకి కూడా వెళ్ళిపోతాడు కదా ఒకసారి. వెళ్ళిపోయాడా? అవును సార్. చూద్దాం ఒకసారి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కాబట్టి అంటే ఆయన మీనంలో లేడా సార్? మీనంలో లేడు. ఓకేనా, అబ్బా! పుట్టినప్పుడు ఉన్నాడు, అంటే తర్వాత వెళ్ళిపోయాడు. అదే సార్, మీనంలో ఉన్నారు అని చెప్పేసి రాసి ఉంటే చార్ట్ లో, అందుకని అవునండి, డౌట్ అడిగా సార్. అవునవును, మీరు పుట్టినప్పుడు మీనంలోనే ఉన్నాడు. సో అందరు అలానే ఓకే సార్. చెప్తారు, మనది వేరే రూట్ కాబట్టి సార్. కొంచెం వేరే చెప్పుకుంటాం అంతే. ఓకే సార్. ఓకే సార్. సరే సరే, చూద్దాం. సో ప్లానెట్స్ డిబిలిటేషన్ని ఫాలో అవ్వడం అనేది ఒక్కోసారి ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంది, ఈజీగా కనబడట్లేదు చార్ట్. అవును సార్. కుజుడు కూడా శని ఫాలో అవుతున్నాడు, డిబిలిటేటెడ్ సాటర్న్ని, శని కుజ. సో చాలా ప్లానెట్స్ డిబిలిటేషన్ని ఫాలో అవుతున్నాయి అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంది. ఈజీగా అవును సార్. అవుతుందని అనిపించట్లేదు, చూద్దాము. కానీ అవును సార్. 98లో తీసుకుంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ బాగానే వెళ్తూ ఉంది. సో 98, 99, 2000, ఇదిగో 2001లో మీ ఫ్యామిలీలో గ్రోత్, ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమన్నా బుధదశ జరుగుతూ ఉంది. బుధుడిలో గురువు జరుగుతున్నాడు, గురువు ఓన్ స్టార్లో 7th ఉన్నాడు, అప్పటికి బాగానే ఉంది. సో అక్కడ బాగానే చెప్పాలి, పాజిటివ్గానే చెప్పాలి, అక్కడేం పెద్ద ఛాలెంజ్ లేదు. కాకపోతే ప్రోగ్రెస్ కూడా ప్రిడిక్ట్ ఓకే సార్. చేయాలి. ఏమన్నా వచ్చినట్టు అనిపించినాయా 2001 ఆ మూమెంట్లో, లేదంటే రాలేదంటారా? అంటే అప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 4-5 ఇయర్స్, 3 to 4 ఇయర్స్, 5 ఇయర్స్ మధ్యలో అప్పుడు బాగానే ఉండేది సార్, పాజిటివ్. బాగా చూసుకోండి. పాజిటివ్ సార్. పాజిటివ్ అంటే రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఫ్యామిలీలో ఫైనాన్షియల్ సార్. కండిషన్, హెల్త్, అట్లా ఓకే సార్. పాజిటివ్ నేను గానే పుట్టిన తర్వాతే బాగుండింది అన్నారు సార్. బాగుంది, పనిచేసింది. ఓకేనా, ఇంకా చూద్దాం పనిచేసింది. ఎన్ని రోజులు అట్లా వెళ్తుందో చూద్దాం. ఓకే, ఓకే సార్. 2001-2 ఇక్కడ ఏమీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి అన్నీ మంచిగానే చెప్తాను అనమాట. ఓకే, బుధదశ ఇప్పుడు బాగానే వెళ్తా ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సన్ 20 degrees, నో అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్. 17 degrees ఆఫ్ మార్స్ యురేనస్ అపోజిషన్కి వచ్చారు. అక్కడ కూడా ఏం కాదులే, రెట్రోగ్రేడ్ కాబట్టి అది డైరెక్ట్ ఆ పొజిషన్ క్యాన్సిలేషన్ చేసి పనిచేస్తుంది. సో ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ ఏం లేదు. తర్వాత కేతు దశ వచ్చింది. కేతు స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. కేతువు రాహు పరివర్తనం అయ్యారు. కేతు సన్ రిజల్ట్ ఇస్తాడు అనమాట ఇక పరివర్తన యోగం వల్ల. సో సన్ వచ్చేసి వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ ఫైన్, అక్కడ పెద్ద కాంప్లికేటెడ్గా ఏం లేదు. సన్ను రాహు కలిసి ఉన్న సన్నే డామినేట్ చేసేసాడు కాబట్టి ఇట్ మస్ట్ బి ఫైన్ అనమాట. కాబట్టి నేను పెద్ద ఇమీడియట్గా ఛాలెంజింగ్ రిజల్ట్ చెప్పట్లేదు. ఓకేనా, సో కాబట్టి నార్మల్గా పోతుందని చెప్తున్నా. ఇక 2008లో ఏమైనా ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ 8, 9 చదువు ఎంత బాగానే ఉంటుంది, ఫ్యామిలీలో ఫైనాన్షియల్ కండిషను, ఫాదర్ వర్క్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదని చెప్తా. కనిపించింది కదా. దాని తర్వాత నిజంగానే సరిపోతే సరిపోయిందని చెప్పండి. ఓకే, రైట్. 11, 12 ఇవేమి లేదు. సో వస్తుంది, ఆస్పెక్ట్ వస్తుంది, చెప్తా. వస్తుంది, అప్పటి వరకు అలానే న్యూట్రల్గా ప్లజెంట్గానే వెళ్తుంది. ఓకే, వచ్చింది. 2017లో వీనస్ దశ వచ్చింది. వీనస్లో సన్ వచ్చాడు, అంటే శుక్రుడిలో రవి వచ్చాడు. రవి శుక్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు అనమాట. ఇంపార్టెంట్ దశాభుక్తి ఇది. అదే టైంకి ప్రోగ్రెసివ్ మార్స్ మెర్క్యూరీ మీదకి వెళ్ళాడు. ఇది ఒక కాంప్లికేటెడే. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి అక్కడ ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్విస్ట్ రిజల్ట్స్ చెప్పాల్సి వస్తూ ఉంది. ఫికిల్నెస్ అంటే మీరు చేంజింగ్ ఆఫ్ డెసిషన్స్, చదువు ఎలా ఉంది, ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చూస్తే కొంత ట్విస్ట్. ఇంటర్ వస్తుంది కదండి సార్, మీరు చెప్పండి ఇంటర్ ఎప్పుడు అంటే అప్పుడు, అంటే మీకు 19 years, 10th అంటే 16 అంటే ఇంటర్ అయిపోయి బీటెక్ అట్లా ఆ టైం అనుకుంటా. ఓకే, అంటే ఇంటర్ లో కొంచెం స్ట్రగులే ఉండింది సార్. ఇంటర్ ఆ టైంలో ఇంటర్లో అంటే చదువు స్ట్రగుల్ ఉందా? సెకండ్ ఇయర్ అంతా సార్, ఫైనాన్షియల్ గా కూడా స్ట్రగుల్ వెళ్తుంది. ఓకే, రైట్. ఏంటి ఫ్యామిలీ, ఫాదర్ బిజినెస్, వర్క్ లో ఛాలెంజెస్ ఉన్నాయా? అవును సార్, అంటే బిజినెస్ అది కాక లాసెస్ వచ్చి హౌస్ అమ్మడము అవన్నీ జరిగినాయి సార్. అప్పుడు జరిగినాయి, నెగిటివ్ గా పనిచేసింది. ఓకే, పనిచేసింది సార్. తర్వాత నెక్స్ట్ చూద్దాం.
ఇక ఇక ఇక్కడి నుంచి అనుకున్నంత బౌన్స్ బ్యాక్ అవ్వట్లేదు. అర్థమైందా చాటు? అ- అవును సార్. ఎందుకంటే వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం రవి ఒక్కడే, రాహుతో కలిసి ఉన్నాడు. రవి రాహుల్ అంటే ఏంటిది? అది పితృదోషం అనేది యాక్టివేట్ చేస్తాడు. ఇంకోటి అవును సార్. దశాలాడు గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. ప్రజెంట్ అదే దశ జరుగుతూ ఉంది. ఇక పికప్ అవ్వట్లేదు బిజినెస్ కానీ వర్క్ కానీ. ఇక అవును అనుకున్నంత సార్. పికప్ చెప్పట్లేదు అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ అంతే అనమాట. ఇక చదువు కూడా అవును సార్. మామూలుగా వెళ్తూ ఉంటది. ఇక మళ్ళీ ఇన్ డిఫికల్టీ డిగ్రీలో వచ్చినప్పుడు బానే ఉండింది సార్. అంటే ఇంటర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు కొంచెం ఒక రకంగా ఉండిండే. కానీ డిగ్రీ స్టార్టింగ్ నుంచి కొంచెం పికప్ అయిపోయినా సార్. పికప్ అయ్యారు కానీ ఆ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రెస్ చెప్పట్లేదు. ఓకే, సో మళ్ళీ వస్తే చెప్తాను. ఆ, మళ్ళీ వస్తే నాకు ఓకే క్యాలిక్యులేటివ్గా చెప్తాను. మీ ఓకే సార్. చార్ట్లో నాకు కనబడేదాన్ని బట్టే చెప్తాను. అది ఓకే ఫెయిల్ ఓకే అయినా సార్. కూడా అదే ఫాలో అయిదాం, సరేనా? ఓకే సార్. ఓకే సరే. ఆ, మామూలుగా వెళ్తూ ఉంది చార్ట్. ఇక్కడ సెల్ఫ్ ఎఫర్టే చెప్తా. 18, 19 కొన్ని బుక్తులు అంటే ఇప్పుడు చూడండి, మీరు 2018 తీసుకున్నారనుకో, మూన్ బుక్త్ ఆ సార్. జరుగుతుంది. మూన్ స్టార్లెడ్ ఓకే ఎవరు? మెర్క్యూరీ లాభంలో ఉన్నాడు, సార్. యువకారకుడితో కలిసి అవును ఉన్నాడు. పర్వాలేదు, పని చేస్తుంది అవును అలా అనమాట. దశ అవును పని చేస్తుంది, ఓకే సెల్ఫ్ ఎఫర్ట్ అవును ముందుకు సార్. పోతుంది అనమాట. అవును సార్. ఇప్పుడు మార్స్ బుక్ వచ్చింది 1920, వీనస్ మార్స్ ఎవరు? సెకండ్, అవును 9th, 8th లార్డ్స్. దాని స్టార్ లార్డ్ ఎక్స్పెక్టెడ్గా లేదు కాబట్టి కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే 19, 20 అవును సార్. చదువు ఒకసారి. 2019-20 కదండి సార్. అవును 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 సార్. అప్పుడు బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయినాను. అదంతా వర్కౌటబుల్ కాలేదు సార్. కోవిడ్ వచ్చింది, 19 వచ్చింది. అవును ఇది అందువల్ల ఇది ఇది బాగాలేదు. ఓకేనా? ఆ, దాని తర్వాత అవును మళ్ళీ సార్. బుక్ చూడండి. మళ్ళీ రాహు బుక్ వచ్చింది. రాహు ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు? శనిని రిప్రజెంట్ చేస్తాడు. అవును శని ఎక్కడ సార్. ఉన్నాడు? 8th లో ఉన్నాడు. కానీ కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మళ్ళీ ఇవ్వదన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. 21, 22, 23 ఇవన్నీ చదువు అవ్వచ్చు, మీరు ఆపర్చునిటీస్ ట్రయల్ కావచ్చు, మీకు ఏమన్నా ఫ్రెండ్స్ రిలేషన్షిప్, లవ్ ఫెయిల్యూర్, లేదంటే ఫినాన్షియల్ లాసెస్, మదర్ హెల్త్, ఇట్లా ఏమన్నా కనిపించాయా? అవును సార్. అంటే నేను యాక్చువల్లీ 21లో ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకున్నా సార్. కానీ అక్కడ పాసిబిలిటీ కనిపించలేదు సార్. ఓకే, తర్వాత ఇంకా ఆ తర్వాత కొన్ని అదే రిలేషన్షిప్ లో అసలు నాకు ఆ సంబంధం బ్రేక్స్, లేనిది కూడా సంబంధం వచ్చింది దానిలో సార్. ఇన్వాల్వ్ అయ్యి దానిలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అవును సార్. అసలు లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి చెప్పారు మొత్తం. ఓకే ఓకే, నెగిటివ్ పబ్లిసిటీ లాగా. ఆ నెగిటివ్ పబ్లిసిటీ లాగా చేశారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్ ప్రకారం. ఓకే, సో 22, 23 ఇదంతా కూడా కాంప్లికేటెడ్గానే ఉంది. సో నెగిటివ్ అవును రిజల్ట్స్ సార్. చెప్పాము. దాని తర్వాత చార్ట్ ఇంకా మళ్ళీ కూడా లిఫ్ట్ అవ్వట్లేదు అనమాట. తర్వాత గురు బుక్త్ వచ్చింది. గురువు శని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఎయిత్ ఆపరేట్ అవుతుంది అనమాట. మీకు 2019 నుంచి ఎయిట్ అవును ఎయిట్ సార్. ఎయిట్ ఆపరేట్ అవుతుంది. 8 ఆపరేట్ అయితే అంటే మీకు ఉమ్. ఎట్లా ముందుకు పోతుంది? పోదు. తర్వాత 24, 25 అనేది ఇంకా క్రిటికల్గా ఉంది. ప్రోగ్రెసివ్ సన్ మెర్క్యూరీ కలిపి 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నారు. సరే కానీ ఇప్పటిదాకా చెప్పిన రిజల్ట్ ఒక 30 అన్న పర్సంటేజ్ వచ్చాయా, 80 వచ్చాయా, ఎన్ని పర్సంటేజ్ వచ్చాయి ప్రిడిక్షన్? డైరెక్షన్గా రిలేటబుల్గా చూసుకోండి. ఎంత ఇస్తారు? 70 ఉంది సార్. 70 70 ఉంటే మనం పాస్ అయినట్టు అంటారా? ముందుకెళ్ళనా లేదంటే వెనక్కి వెళ్ళనా? 30 మార్కులు ఎక్కడ పోయాయి చెప్పరా ప్లీజ్? అంటే సార్ అంటే ఎడ్యుకేషన్ లో కొంచెము పాసిబిలిటీనే ఉండింది సార్. 22లో అలా, ఓకే 22, 23, 24. ఓకే ఓకే, నేను మీ మార్కుల్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మీరేమనుకుంటారు సార్. అంటే ఇప్పుడు ఒక అతను కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనుకో, 99 మార్కులు ఓకే సార్. వచ్చాయండి అని అంటారు. నేనేం ప్రిడిక్ట్ సార్. చేస్తానంటే నెగిటివ్ ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు మీలాగానే. ఏమి పర్లేదు ఎందుకంటే మీ సైడ్ మీది కరెక్ట్, తప్పేం కాదంటలేదు. నేనేమంటున్నానంటే నువ్వు చదివిన చదువు అనేది రియలైజేషన్లోకి వెళ్ళేటట్టు ఉంటే, ఉపయోగంలోకి వెళ్ళేటట్టు ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చేయండి, ఇంకోటి ఏదో నెట్వర్క్ ఇంజనీరింగ్ చేయండి, ఏదైనా చేయండి. సో అది ఉపయోగపడట్లేదు అని అంటే గ్రోత్గా చెప్పలేము మనం. అవును సార్. అంటే ఎడ్యుకేషన్ చదివా సార్. ఎక్కువ 100% ఇస్తే నాకు 75 అట్లా వచ్చింది అనమాట. నాలాగే వచ్చాయి మీకు సో 3 మీరు మార్క్స్. అలా అనేసి చెప్పాను సార్. అంత మట్టికే గానీ మొత్తం రాంగ్ అని అయితే ప్రిడిక్ట్ చెప్పాను సార్ నేను. సో పాస్ మీరు అయ్యాను. చెప్పేది కంటిన్యూ. నేను అదే సార్ మీరు చెప్తున్నా, కంటిన్యూ మీరు చేయొచ్చు ఏదైతే సార్. రీజన్ చెప్తున్నారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను పాస్ మార్క్ వేసుకున్నా సార్. నాకు నేనే. ఎందుకంటే సార్. మీకు ప్రోగ్రెస్ ఇవ్వట్లేదు. అర్థమైందా? మీరు చదివిన చదువు అవును సరిపోవట్లేదు. సార్. ఇక్కడ అవును సార్. ఏంటంటే మీరు ఇప్పుడు TCS లో వచ్చిందని చెప్పారు, అదే కదా ఆపర్చునిటీ, అవును కానీ సార్. స్కెడ్యూల్ అవ్వట్లేదు.
సో అవును మీరు సార్. చదివిన స్కిల్ సెట్ మీకు ఆపర్చునిటీ వచ్చేసినా కూడా, మీకు జాబ్ వచ్చేసినా కూడా, లేదు ఈ టైంలో నాకు వచ్చేసింది అని చెప్పినా కూడా నేను గ్రోత్ ప్రిడిక్ట్ చేయను. అర్థమైందా? అవును సార్. అవును గ్రోత్ సార్. నే ప్రిడిక్ట్ చేయమన్నమాట. ఆపర్చునిటీ ఓకే ఎక్స్పెక్టెడ్ సార్. గా ముందుకు వెళ్ళట్లేదు. సరే సరే, మరి ముందుకు చెప్పనా, టాటా బై బై చెప్పనా? వద్దు సార్, చెప్పండి సార్. ఓకే, రైట్ రైట్. అండ్ పాస్ చేశారు కదా, ఆ! మిమ్మల్ని సార్ మిమ్మల్ని చెప్పండి సార్. బెదిరించి మరీ పాస్ అవుతున్నా నేను. సరే, ఓకే, రైట్. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ప్రిడిక్ట్ చేయట్లేదు. ఓకేనా? సో ఆ! సార్. ఏది ఎలా ఉందో అలా చెప్తాను. సో ఇప్పుడు ఓకే ఇప్పుడు సార్. క్వశ్చన్ ఏంటిది మరి అయితే? జాబ్ ఒకటే కాకుండా మ్యారేజ్ కూడానా? జాబ్, మ్యారేజ్ కూడా సార్. ఓకే, సరే. మరి చూస్తున్నారా మ్యాచెస్? ఇప్పుడు 28 వచ్చేసాయి కదా, 27 వచ్చేసాయి కదా. అవును సార్. అది ఫిక్స్ కూడా అయ్యింది సార్. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఎప్పుడైంది? 2024 డిసెంబర్ 22 ఫైనల్ అయిపోయిందా ఇక? అయిపోయింది సార్. చాలా ట్విస్టులతో అయింది సార్. ఓకే ఓకే. ఏది ఇప్పుడు మొన్న చెప్పిన లవ్ స్టోరీ ఇదేనా? అదే సార్. ఓకే, రైట్ రైట్. అంటే మరి అంత ఆల్ గుడ్డా మరి ఏంటిది పరిస్థితి? ఆల్ గుడ్ సార్. కానీ అంటే కొంచెం నెగిటివ్ ఉంటది కదండి సార్. అటు సైడ్ అయినా, క్లియరా? ఇటు సైడ్ అయినా, 2 ఫ్యామిలీస్ క్లియరే సార్. అంటే కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటది కదండి సార్. అంటే మేము అంటే మీరు చూసుకున్నది అన్నట్లుంటది. పేరెంట్స్ సైడ్ నుంచి రాలేదు కదా అని మాటలు ఉంటాయి కదా సార్. అవునవునవును. స్ట్రగుల్స్ అవన్నీ కానీ మరి ఉన్నాయి సార్. మరి అక్కడ ప్రిడిక్ట్ చేసామంటే ఛాలెంజింగ్ ఆస్పెక్టే ప్రిడిక్ట్ చేసాం. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయింది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? పెళ్లి ఆగస్ట్ 14, 15 చేస్తున్నారు సార్ డేట్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. సో కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఇక మనం మేనేజ్ చేసుకుంటూ ముందు పోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అదే సార్. అంటే ఫ్యూచర్ అది మ్యారేజ్ తర్వాత కూడా ఎలా ఉంటదని అలా అడగాలని సార్. ఎలా ఉంటదని మనం ఫిక్స్ అయిన తర్వాత ముందు పోవడమే. ఇక మళ్ళీ ఎలా ఉన్నా కూడా ముందు పోవడమే కదా, ముందు పోవాలనుకున్నప్పుడు. అర్థమైందా? ఇది అవును సార్, కాకపోతే అర్థమైంది. వేరేదైనా కూడా ఇష్యూ ఏ ఉంటుంది కదా. సో డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అవును అనేది ఇష్యూ ఇస్తాయి. సో మనం అక్కడ అవును కూడా ప్రిడిక్ట్ చేసాం డిఫికల్టీ ఆస్పెక్ట్, ఇక్కడ కూడా ప్రిడిక్ట్ చేసాం కాబట్టి అవును కొంత బ్యాలెన్స్డ్ గా ముందు పోవాల్సి వస్తుంది. అదేంటిది అనేది రెండో చార్ట్ లో మనం అర్థం చేసుకోవాలి. ఆ చార్ట్ దెమ్మని కాదు, కొంత ఛాలెంజింగ్ గా ఉంది. వాట్ ఎవర్ ద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఏవైనా కానీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సింది ఉంటుంది. అవును. సరే, ముందుకు చూద్దాము ఆపర్చునిటీ ఓకే గురించి. సార్. ఓకే. 25, 26 ఇగో ఇక్కడ పెద్ద ఆస్పెక్ట్స్ దాటాయి. కానీ అంటే ఒక ఏజ్ వరకు, మీ ఇంటర్ వరకు కూడా ఫ్యామిలీ మీ ఫాదర్ ఏం చేస్తుండే? అవును సార్. ఎల్ఐసి ఏజెంట్ ప్లస్ పోస్టల్ ఏజెంట్స్. అది కాక నా 10th వరకు టీచింగ్ చేసినారు సార్. సార్ మా నాన్న. ఓకే, నైస్ నైస్ రైట్. కానీ ఆ తర్వాత డిగ్రేడ్ అయింది, అనుకున్నంత అగ్రెసివ్ గా పికప్ అయిపోవట్లేదు ఇప్పుడు. అర్థమైందా? అవును అవును సార్. అవును సార్. రైట్ రైట్. చూద్దాం 27, 28 వీనస్ దశ జరుగుతూ ఉంది. వీనస్ స్టార్ ఆక్యుపై చేసిన సన్ వ్యయాధిపతి. వీనస్ లో మళ్ళీ కొన్ని భుక్తులు చూసుకోవాలి ఇక మనం, ఫేవరబుల్ భుక్తులు. ఇప్పుడు సాటర్న్ వచ్చాడు అనుకో, సాటర్న్ ఏం సిగ్నిఫై చేస్తున్నాడు? సో పంచమాధిపతి. ఇక్కడ డిఫికల్టీ టైం మ్యారేజ్ ప్లేస్ అయితే ఉందనండి. ఒకసారి చైల్డ్ ప్రోగ్రెస్ అవడానికి, ఒకసారి హార్మోనల్, గైనికలు, ఇలాంటి ఇష్యూస్ ఒకసారి హ్యాడిల్ చేస్తూ ఉంటాయి. సో సైకిల్ వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తా వచ్చు. కాబట్టి అది కూడా చూసుకోవాలి. అట్లా ఏదో ఒక రిజల్ట్ అయితే ఛాలెంజ్ చేస్తుంది అనమాట, దాని అర్థం అది. చాలా కాలం పట్టింది చార్ట్, కానీ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వలేదు. ఉన్న దానిలో కొంత అవకాశం చెప్తాను, ఒక చిన్న అవకాశం అయితే చెప్తానే. ఇదిగో ఇక్కడ 27 దగ్గర ప్రోగ్రెసివ్, 26లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కు సెక్స్టైల్ ఇస్తుంది. శని భుక్తి జరుగుతుంది. శని స్టార్ లో ఉన్న ఏకైక గ్రహం ఎవరు అంటే ఇద్దరు నీచంలో పడ్డారు కదా. సో మార్స్ తీసుకుంటే 11th కనెక్ట్ అయ్యాడు, సాటర్న్ తీసుకుంటే 6th కనెక్ట్ అయ్యాడు అనమాట. పర్లేదు, 11th తీసుకుందాము. సో 26 మీ తర్వాత నుంచి కొంచెం స్లోగా వెళ్తా ఉంది. సో ట్రై చేయడమే, అగ్రెసివ్ ఆఫ్ ప్రోగ్రెస్ చెప్పను కానీ సెల్ఫ్ ఎఫర్ట్ బేస్డ్ ప్రోగ్రెస్ చెప్తా. అర్థమైందా? వీనస్ అనేది గండాంతర నక్షత్ర పాదంలో ఉంది. సో దాన్ని ఫాలో అవుతున్న సన్ ఉన్నాడు రాహుతో కలిసి, కాబట్టి పూర్తి కాన్ఫిడెంట్ కాదు దశ. సో ఛాలెంజెస్ ఉన్నాయి, ఫేస్ చేసి ముందు పోవడం అంతే. తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చెప్తా. 2032లో మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, మళ్ళీ నెటల్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ ని కంజైన్ చేస్తా ఉంది. దీని మధ్యలో కూడా మళ్ళీ ఆస్పెక్ట్ 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుద్ది ఎప్పుడు 27, 28లో. అట్లాంటి దగ్గర కూడా రిలేషన్షిప్ అవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు సార్ అంటే 2027 ఆగస్టు 28 ఆగస్టు మధ్యలో ఉంది కదా అక్కడ.
ఓకేనా? ఓకే సార్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 31 దగ్గర ఒక ఛాలెంజ్ చెప్పాను కదా, 31 దగ్గర ఒక ఛాలెంజ్ చెప్పాను. 31 ఓకే కాదు, సార్. 32 దగ్గర, 32 33 దగ్గర చెప్పాను. ఓకే. ఓకే దాని సార్. తర్వాత చార్ట్ ఫ్రీ అయింది, సన్ దశ వచ్చింది. సన్ను వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఓకే. సన్ స్టార్ల లాభంలో ఉన్నాడు, మెర్క్యూరీ డీల్ చేశాడు కాబట్టి ఇక్కడ నాకు కాంప్లికేషన్ ఏమీ లేదు. ఇక అర్థమైందా? ఇక సన్ దశలో ప్రాబ్లం చెప్పట్లేదు, సన్ పాజిటివ్గానే ఉన్నాడు. సరేనా? సార్. ఓకే, ఇక చెప్దాం. ఎంత చూసి వస్తాను, తర్వాత మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. 35 ఓకే సార్. 36 ఇవన్నీ బాగా వెళ్తున్నాయి. చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయిలే కానీ, బట్ ఏం కాదు. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తాడు, చాలా కాలం వరకు వెళ్తుంది అనమాట. ఓకే. ఓకే 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్ చేస్తుంది, 10th హౌస్ వీనస్ని కంజైన్ చేస్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ మంచి ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మంచి ఆస్పెక్ట్, చాలా వరకు వెళ్ళింది. ఇదిగో మార్స్ని సన్ కంజైన్ చేసేంత వరకు అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లేవు, 48 వరకు లేవు అనమాట. అంటే దాదాపు ఓకే సన్ మూన్ 2 దశలు చాలా వరకు పనిచేస్తాయి. అర్థమైందా? ఓకే 2 ఉన్న సార్. నక్షత్రాధిపతులు ఇద్దరు లాభంలో ఉన్నారు కదా, 2 అవును సార్. నక్షత్రాధిపతులు లాభంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి లాభంలో భాగ్యాధిపతితో కలిసి ఉంటే లాభయోగ జాతకం అవుతుంది. కానీ ఓకే వీనస్ సార్. దశ యోగకారకుడు అయినప్పటికీ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ వ్యయాధిపతి అవడం వల్ల స్లో డౌన్ అవుతా ఉంది. హాఫ్ ఆఫ్ ది వే పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు. అది మ్యాటర్. కానీ ఓకే సార్. ఉన్నదానిలో ఇక ఎఫర్ట్ చేసుకుంటా ముందుకు పోవడమే. ఛాలెంజ్ ఓవర్కమ్ చేయాలి కదా, ఉంటుంది కదా లైఫ్ అన్నాక. అవును సార్. అది సరే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ అంటే గవర్నమెంట్ జాబ్ కి ఏమన్నా ట్రై చేయొచ్చా సార్? ఎప్పుడు అది గవర్నమెంట్ జాబ్? యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ 2020 అన్నారు కదా, టీసీఎస్ లో ఏం ట్రై చేశారు? టీసీఎస్ లో వచ్చింది సార్, ఇంటర్వ్యూ వరకు వచ్చింది, షెడ్యూల్ కండక్ట్ చేయలేదు సార్. తర్వాత టెక్ చేయరట్నా? మహేంద్రాది లేదు సార్, ఇంకా అది వదులుకోవాల్సింది సార్ టీసీఎస్. ఉమ్. టెక్ మహేంద్ర ఓకే అన్నారు సార్, ఈ మ్యారేజ్ ఇట్లా అని చెప్పింటే ఓకే సెప్టెంబర్ లో జాయిన్ అవ్వచ్చు మీరు అని అన్నారు. అది ప్రాసెస్ జరుగుతా ఉంది. అదెంత ప్యాకేజ్ మరి? ప్యాకేజ్ అంటే ఇంకా అది మొత్తం చెప్పలేదు సార్. యాక్చువల్లీ మామూలుగా 30 అట్లా ఉంటది అనుకుంటా సార్. మామూలుగా ఏం శాలరీ ప్రోగ్రామింగ్ 30K లాస్ట్. ప్రోగ్రామింగ్ సార్, 30 డెవలప్స్ ఎల్పీఏ మీద పర్ సార్. యానమా? 30K ఇస్తారంట సార్ 30K. శాలరీ ఓకే పర్ ఓకే, మంత్. బేసిక్ ఫ్రెషర్ కింద. ఓకే ఫ్రెషర్ కింద సార్. ఓకే, రైట్ రైట్. ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయొచ్చా, వచ్చే పాసిబిలిటీ ఉందని ఒక డౌట్ సార్. ఇక్కడ దశలాడు అయితే నాకు కాన్ఫిడెంట్గా లేదు. నేను ట్రై చేయమని రికమెండ్ చేయట్లేదు. నా ఆన్సర్ అయితే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా. మీరు ఓకే కావాలంటే సార్. ట్రై చేసుకోండి, మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే సార్. తర్వాత అప్కమింగ్ దశలు బాగున్నాయి. ఇప్పుడు పెళ్ళి ఇదంతా ప్రాసెస్ అవ్వాలి కదా, అవును సార్. అది అయ్యాక ఇప్పుడు ఉన్న దానిలో జాయిన్ అవ్వండి టెంపరీగా. ఓకే సార్. సరే, అంటే హ్యాపీయా? ఫారెన్ ఛాన్సెస్ అటు సైడ్ వెళ్ళొచ్చా సార్? ఎటు సైడ్ ఫారెన్ సైడ్ వెళ్తారు? ఫారెన్ సైడా? అదే ఇప్పుడు అవును సార్. సాఫ్ట్వేర్ దశాలాడే. ఒకవేళ ఇప్పుడు సందశలో వెళ్ళొచ్చు, సందశలో ఆపర్చునిటీస్ ఉన్నాయనుకో అప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే పంపియండి, వెళ్ళండి, అప్పుడు ఆ, ఏముంది. అక్కడ ఓకే సార్. వ్యయాధిపతి ధనాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసి రాహుతో కలిసి ఉన్నాడు. అవకాశం అయితే ఉంది, కానీ వీనస్ దశలో ప్రిడిక్ట్ చేయట్లేదు నేను. ఓకే సార్. అన్ఫేవరబుల్ గా ఉంది ప్రస్తుతానికి, అందుకని. ఓకే సార్. మరి మ్యారేజ్ లైఫ్ ఎలా అంటారు సార్? ఎంత ఎలా ఇస్తారు ఉంటుంది పర్సెంటేజ్? అనేది కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి, బట్ ఓకే, ఇక నడిపియాలి. అంటే పర్సెంటేజ్ చెప్పలేదా సార్? ఇప్పుడు నువ్వు మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని వచ్చి నా దగ్గర పర్సంటేజ్ అడిగితే నేను ఏం చెప్పాలి? ఎప్పుడు చేసుకున్నా ఏది చేసుకున్నా ఉంటుందన్నాక నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం బెటర్. అర్థమైందా? సార్. ఛాలెంజెస్ ఉన్నాయి, అర్థం చేసుకోవాలి. మీరు ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీ. ఏం చేద్దాం, మార్స్ లాభంలో వీనస్తో కలిసి ఉన్నాడు, తర్వాత శని కుజులకి కేంద్ర దృష్టి ఉంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అవుతారు. అవును సార్. మీరు అగ్రెసివ్ కాకపోతే మీరు మాట అట్లా కనిపించదు, ఎందుకంటే అక్కడ శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి అట్లా కనిపించదు. ఏం చేద్దాం, షార్ట్ టెంపర్మెంట్ అవును. ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా మరి. అన్ని అవును ఆఫర్లు సార్. మనకున్నాక మరి అన్ని అడ్జస్ట్మెంట్ మనం ఎట్లా అవ్వగలుగుతాం? అవ్వలేనప్పుడు మరి ఇష్యూస్ వస్తాయా రావా? వస్తాయి సార్. ఆ, అంటే ఆ అది అబ్బాయి అంటే ఫ్యూచర్ హస్బెండ్ అని ఆయన చూసుకుంటాడా బాగా అనేసి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రీట్ బాగా చేస్తారా? వాళ్ళు ఎవరు చూసుకున్నా చూసుకోపోయినా మనల్ని మనం చూసుకోగలుగుతాం కదా. అదేమో నిజమే సార్. అంటే కొంచెం బ్యాక్ బోన్ అనేది ఉండాలి కదా సార్, అట్లా. అవుతుందిలే, కానీ ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటా పోయి తినబోతూ రుచి మళ్ళీ అంతా ఎట్ట ఉంటుంది అని అడగడం టూ మచ్ అనమాట. డిఫికల్టీ పీరియడ్ ఉంది అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేసి ఏదున్నా నేను చూసుకుంటాలే, మా ఆయనే నేను చూసుకుంటా అన్నట్టు పోవాలి మరి.
అబ్బా! అలా అంటారా సార్? మరి అట్లండి మనం మనం నెగిటివ్ టు పాజిటివ్ ఆలోచించాలి డిఫికల్టీ పీరియడ్ ఉన్నప్పుడు. లేదు లేదమ్మా నీకు ఆ! అక్కడ రెడీగా ఉన్నాయి రోజా పూలు తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఎట్టా చెప్పాలి ఓకే కదా. సార్. అంటే కొంచెం డిఫికల్టీగానే ఉందంటారు సార్ స్టార్ట్. అది ఇక మీకు లాంగ్ టర్మ్ నడిచింది కదా, సో మీరు ఆల్రెడీ వన్ అండ్ ఈచ్ అదర్ తెలుసు కాబట్టి మీకు తెలుసు ఎట్లా ఉంటుంది ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏం లేదు కదా మీకు ఇప్పుడు అయితే. అవును సార్. లేదు. కానీ కొంచెం ఇదే ఉండిండే సార్. కొంచెం ఒప్పుకుంటారా లేదా అనేసి 2 సైడ్స్ ఉండింది టెన్షన్. కానీ ఓకే అన్నారు. అది రైట్. కొంతవరకు బెటరే. ఇంకా అంటే ఏమన్నా ఓవర్ పూజలు థింకింగ్, వీటి వల్ల ఫస్ట్ ఓవర్ థింకింగ్ చేయకండి. నెగిటివ్ థింక్ చేసే కొత్తే ఎక్కువ అవును అవుతుంది. సార్. నిజమే సార్. ఛాలెంజెస్ ఉన్నాయి, ఎవరైనా ఫేస్ చేస్తారు. గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు చిన్నతనం చైల్డ్హుడ్ అసలు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు కదా, ఒక 18 అవును 19 సార్. ఏళ్ల వరకు నిజమే. అక్కడ డిఫికల్టీ వచ్చేంత వరకు బాగా వెళ్ళిందా లేదా. సో మనకంటూ అవును సార్. లైఫ్ అవకాశం ఎప్పుడప్పుడు ఇస్తానే ఉంటది. డిఫికల్టీ వచ్చిందనంటే మంచి కూడా వస్తుంది, మంచి పని చేసిందంటే అవును. చెడు వచ్చినప్పుడు మంచి వస్తుంది, మళ్ళీ రాకుండా ఉండదు. అవును. అది ఫండమెంటల్ ఫార్ములా. సరేనా. ఓకే సార్. సార్ ఏమన్నా పూజలు అవేమన్నా కొంచెం చేసుకోండి మీకు నచ్చినవి. అంటే ఏమన్నా చెప్పగలుగుతారా? ఈ చార్ట్‌లో మీకీ ఏం పూజ గ్రహం బాలేదు చెప్పమంటారు గదా! నన్ను? దాని సం ఏం చెప్పమంటారు? మీకు ఏమేం చెప్పారు అంటే చెప్పండి, వ్యాలిడేట్ అందులో చేస్తా. మోస్ట్ డిఫికల్టీగా ఏదో ఒక ప్లానెట్ అనేది ఉంటది గదండీ సార్. ఉమ్, అది చేసుకోవడం వల్ల నీకు కొంచెం రిలీఫ్ ఉంటదేమో. ఇవి చేయడం వల్ల చారిటీస్ అట్లేమన్నా ఉమ్, డొనేట్ చేయడం వల్ల అలా ఉంటది. అలా అవును చెప్తారు అవును. గదండీ సార్. లేజినెస్ మర్చిపోండి, లేజినెస్ వదిలేసేయండి, హార్డ్ వర్క్ ని బిలీవ్ చేయండి. ఎందుకంటే సాటర్న్ ఓకే. కదా, అందుకే సాటర్న్ ఫాలో అవును. అవుతున్నాయి కదా, మార్స్ అవన్నీ కూడా. అర్థమైందా. ఈగో ప్రాబ్లమ్స్ ని బ్యాలెన్స్ చేయండి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఒకరిని కొడదాం అనుకున్నాం, 100%లో ఫస్ట్ 25% చూద్దాం. అర్థమైందా. తర్వాత ఓకే సార్. 75% పనిష్మెంట్ ఏమని చెప్తారు. రవి రాహుల్ ఉన్నప్పుడు మనం పనిష్మెంట్ ఓరియంటెడ్గా ఉంటాం, రివెంజెస్ ఓరియంటెడ్గా ఉంటాం. కాబట్టి ఫస్టే వానికి పనిష్మెంట్ ఇవ్వకుండా 25% చూసి తర్వాత చేద్దాం. అట్లనే మనం ఓకే కోపం సార్. తెచ్చుకుంటున్నాం లేదంటే ఏదో ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ 25 లెక్క పెట్టుకొని తర్వాత 75లో చూసుకుందాం. అది ఓకే సార్. కరెక్టేనా. ఓకే సార్. ఇక మామూలుగా మీరు చేసుకునేది చేసుకోండి. ఓకే సార్. సరేనా. అంటే మామూలుగా దత్తాత్రేయకి ఈయనకి ఎక్కువ చేసుకోండి మా మీకు 7th లార్డ్ కొంచెం రిట్రోగ్రేట్ ఉన్నాడు గదా అని చెప్పినాడు సార్. అందుకనేసి. చేసుకోండి, మంచిదే ఆ! కదా, ఓకే. చేయొద్దనట్లేదు. సో ఈ ఏవైతే పూజలు ఉన్నాయో మీ క్వాలిటీస్ని చేంజ్ అవ్వవు. సో మనం కోర్ లెవెల్లో ఫస్ట్ చేంజ్ కావాలి. పరిహారాలను ఒక వీడియో అవును. చేసిన, మీరు చూసింలా. చూసినా సార్. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి అయితే. ఓకే సార్. సరే, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.